వెల్కమ్ టు 10 Max. కొందరు దర్శకులకి ఆస్థానం మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి వాళ్ళతోనే జర్నీ కంటిన్యూ చేస్తుంటారు. టాలీవుడ్ లో సుకుమార్, దేవిశ్రీది ఇలాంటి కాంబినేషనే. అయితే ఈ కాంబినేషన్ విడిపోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చరణ్ సినిమాకి దేవిశ్రీని కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలన్నది మేకర్స్ ఆలోచన. మరి ఈ విషయంలో సుక్కు వెనక్కి తగ్గుతారా లేక అస్సలు తగ్గేదేలే అంటూ దేవిశ్రీ ప్రసాద్ కే ఓటేస్తారా? రీసెంట్ గానే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది రంగస్థలం సినిమా. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. రామ్ చరణ్ 17వ సినిమాగా సుకుమార్ తెరకెక్కించే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆర్యాతో మొదలై పుష్ప 2 ది రూల్ వరకు సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా కంటిన్యూ అయిన సుక్కు దేవిశ్రీ జర్నీ ఇప్పుడు నిజంగానే ఆగిపోనుందా అనే చర్చ జరుగుతోంది. పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ గా ఉన్నారు సుకుమార్. మైత్రి మూవీ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ధురంధర్ ఫ్రేమ్, శాశ్వత్ సచ్దేవ్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అయితే ఇందుకు రీజన్స్ ఏమై ఉంటాయనే చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాల కౌంట్ తగ్గించిన డీఎస్పీ ఎల్లమ్మ సినిమాతో హీరోగా మారారు. ఈ కారణంగానే తాను ఓకే చేసిన సినిమాలకు ఆర్ఆర్ కూడా ఇవ్వలేకపోతున్నారు దేవిశ్రీ. రీసెంట్ గా విడుదలైన ఉస్తాద్ సినిమాకి దేవి సాంగ్స్ మాత్రమే ఇస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. రంగస్థలం సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయినా రామ్ చరణ్ బర్త్డేకి సుకుమార్ నుంచి అప్డేట్ రాకపోవడానికి ఇవే రీజన్స్ గా వినిపిస్తూ ఉన్నాయి. మైత్రి మేకర్స్ దేవిశ్రీకి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రామ్ చరణ్ 17వ సినిమాకి శాశ్వత్ సచ్దేవ్ తోనే మ్యూజిక్ అందించాలని చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం శాశ్వత్ సచ్దేవ్, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ది ఇండియా హౌస్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ విషయంలో సుకుమార్ తగ్గుతారా లేక అస్సలు తగ్గేది లేదంటూ దేవిశ్రీకే ఓటేస్తారా అనేది వెయిట్ అండ్ సీ. ఏ విషయంలోనైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం ఈ విషయంలో ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు. దాచి సినిమాల్ని తెరకెక్కిస్తూ అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లే వీళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో ఆకట్టుకోలేకపోతున్నారు. మరి ఆ సినిమాలేంటో, వాటిపై ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కుతోన్న సినిమా రామాయణ. రీసెంట్ గా సినిమా నుంచి విడుదలైన రామా గ్లిమ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ లో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. వాల్మీకి రామాయణం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్స్ ఆకట్టుకున్న విఎఫ్ఎక్స్ మాత్రం బడ్జెట్ కి తగిన రేంజ్ లో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా ఇంత నెగటివిటీ ఫేస్ చేసిన సినిమా కూడా రామాయణే. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న విశ్వంభర కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. అంతేకాదు విఎఫ్ఎక్స్ పరంగా ట్రోలింగ్ ఫేస్ చేసింది మెగాస్టార్ సినిమా. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉంటాయని భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. తీరా సినిమా నుంచి విడుదల చేసిన విశ్వంభర గ్లిమ్స్ చూసి మెగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. దీంతో వశిష్ఠ అండ్ టీం విఎఫ్ఎక్స్ ని కరెక్ట్ చేసే పనిలో సంవత్సరానికి పైగా వర్క్ చేస్తూనే ఉన్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లో ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భరత్ కృష్ణమాచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లోని విజువల్స్ హిందీ మైథలాజికల్ టీవీ సీరియల్ మేకింగ్ లా అనిపించాయి. అయితే మేకర్స్ మాత్రం స్వయంభు సినిమాలోని విఎక్స్ షాట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ప్రమోషన్స్ లో హైలైట్ చేస్తూ వస్తున్నారు. విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలే కాదు, సల్మాన్ ఖాన్ నటిస్తోన్న మాతృభూమి సినిమా కూడా ఆడియన్స్ ని ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్ గత సినిమాలపై ఉండే హైప్ మాతృభూమిపై కనిపించడం లేదు. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని అపూర్వ లాఖియా తెరకెక్కిస్తోన్న మాతృభూమి నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రజెంట్ ఇండస్ట్రీలో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. చిరు, ప్రభాస్, మహేష్ స్టార్ హీరోస్ మొదలుకొని యంగ్ హీరోలు కూడా ఇదే బాట పట్టారు. లేటెస్ట్ గా సాయి దుర్గ తేజ్ కూడా మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఈ స్టోరీలో ఎక్స్క్లూజివ్ గా. సాయి దుర్గా తేజ్ కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. SDT 19 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీని షైన్ స్క్రీన్ తో కలిసి విజయ్ దుర్గా బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు తేజ్. కిరణ్ అబ్బవరం హీరోగా కా సినిమాని తెరకెక్కించిన దర్శకద్వయం సుజిత్ అండ్ సందీప్ మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. యుగాలుగా బయటికి రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులంటూ విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది.
ప్రెజెంట్ సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రోహిత్ కేపీ డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమాగా ఈ సంవత్సరంలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షూట్ తుక్కుగూడలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంబరాల ఏటిగట్టు మేకర్స్ క్లైమాక్స్ కోసమే ఏకంగా 20 కోట్లతో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. మహాభారతంలోని కురుక్షేత్రం రిఫరెన్స్ గా తెరకెక్కే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అంటోంది టీం. మరి విరూపాక్ష సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న మెగా మేనల్లుడు ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ సౌత్ టు నార్త్ సినిమాల రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోతోంది. పదే విడుదల తేదీలు మారిపోతున్నాయి. దీంతో జనాల్లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. మరి వాయిదాలు పడుతూ కొత్త రిలీజ్ డేట్ తో థియేటర్స్ లోకి వస్తోన్న ఆ సినిమాలేంటి? ఈసారైనా చెప్పిన డేట్ కి వస్తాయా? టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ సినిమాల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమా భూత్ బంగ్లా సినిమా వాయిదా పడింది. ఈ నెల 10న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమాని దురంధర్ ది రివెంజ్ కలెక్షన్ల క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మరో వారం వాయిదా వేశారు మేకర్స్. ఏప్రిల్ 16 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ తో సినిమా థియేటర్స్ లోకి వస్తుందని కొత్త రిలీజ్ డేట్ గా ఏప్రిల్ 17ని ప్రకటించింది టీం. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలది ఇదే పరిస్థితి. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన దృశ్యం 3 సినిమా వాయిదా పడింది. ఈ నెల 2నే విడుదల కావాల్సిన పార్ట్ 3 మే 21కి షిఫ్ట్ అయింది. ఈ సినిమాతో పాటు మోహన్ లాల్, మమ్మూటి లీడ్ రోల్స్ లో ప్లే చేసిన పేట్రియాట్ సినిమా కూడా డేట్ మార్చుకుంది. ఈ నెల 23న రిలీజ్ కావాల్సిన పేట్రియాట్ మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. వాయిదాలతో రిలీజ్ డేట్ మార్చుకున్న సినిమాలో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ డేట్ నుంచి 2025 క్రిస్మస్ కి అటుపై ఈ నెల 3న వస్తుందని చాలాసార్లు విడుదల తేదీ మార్చుకుంది. అయితే ఫైనల్ గా ఈ నెల 10న రిలీజ్ కి రెడీ అయింది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా. ఈ సినిమాలతో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్చి నుంచి జూన్ కి షిఫ్ట్ అయింది. వార్ ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయిన యష్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ జూన్ 4న బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. సినిమాల రిలీజ్ విషయంలో డైలమాకి అడ్డాగా మారింది టాలీవుడ్. మరీ ముఖ్యంగా ఒక్కరోజు తేడాతో సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవ్వాల్సిన రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ సినిమాలు వాయిదా పడి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాయి. ఈ నెల 30న పెద్ది థియేటర్స్ లోకి వస్తుంటే ఆగస్టు 21న ఆడియన్స్ ముందుకు రానుంది ప్యారడైజ్. మరి రిలీజ్ పరంగా ఆడియన్స్ ని ఇంతలా కన్ఫ్యూజ్ చేసిన ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ అండ్ సీ. రణబాలి నుంచి మేజర్ అప్డేట్. సెన్సార్ పూర్తి చేసుకున్న డెకాయిట్. ఆది సాయి కుమార్ కొత్త సినిమా. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో వస్తోన్న రణబాలి సినిమా రాయలసీమ స్కెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేశారు మేకర్స్. అడవి శేష్ డెకాయిట్ సినిమాకి UBA సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల కానుంది. ఆది సాయి కుమార్ హీరోగా సైరా భాను సినిమా పట్టాలెక్కింది. ఇందుకు సంబంధించిన పూజా సెరమనీ ఫోటోలు అఫీషియల్ గా షేర్ చేశారు మేకర్స్. కథనార్ సినిమా నుంచి ప్రభుదేవ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కామాఖ్య సినిమా నుంచి సఖియే లిరికల్ సాంగ్ విడుదలైంది. మిస్టీరియస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో సముద్ర ఖని, అభిరామి లీడ్ రోల్స్ ప్లే చేశారు. గాయపడ్డ సింహం సినిమా నుంచి విడుదలైన బ్రైట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 1 థియేటర్స్ లోకి వస్తోంది. ఆశీష్ హీరోగా నటిస్తున్న దేత్తడి సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. రితేష్ దేశ్ముఖ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న రాజా శివాజీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా సినిమాగా మే 1 రాజా శివాజీ థియేటర్స్ లోకి వస్తోంది. హాలీవుడ్ టాప్ స్టూడియోస్ DC నుంచి వస్తున్న సూపర్ గర్ల్ సినిమా తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమా జూన్ 26న థియేటర్స్ లోకి రానుంది. డ్వేన్ జాన్సన్ నటించిన మోవానా సినిమా తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమా జూలై 10న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఇది వాళ్ళ 10Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.